ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి. 3 years బ్యాక్ ఇది మాది అనుకుంటూ వచ్చారండి. ఆ టైంలో మీరు కూడా అధికార న్యూస్ వారు కూడా వచ్చారు. వచ్చి ఆ రోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా కామ్ అయిపోయారు. కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వారం రోజులు పట్టిండి మళ్ళీ దున్నడం, నిన్నేమో మొక్కలు వేయించడం. రోడ్లు అవి పాడవడానికి కారణం ఇసుక. అవునండి, ఇసుక టార్లెట్. దాన్ని మీరు ఎప్పుడు ఆపడం కానీ చాలా సార్లు చేశారు. సదుపాయం లేదండి. వాళ్ళందరూ బయటకు వెళ్ళినాక లేదు, ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నారు, అది దారి బాగాలేదండి. కరెంట్లు కూడా నాడంగా 7 చనిపోయారండి మా జగనన్న కాలనీలో. ఎక్కడికి మోసారు తెలుసా సార్ మీకు? 2 kilometers దూరం మోసారండి ఆ శవానికి. నమస్తే, నేను మీ అధికార్ ఏకే న్యూస్ ఏపీ నుండి. ఈరోజు జగనన్న కాలనీ వాసుల గోడును ఏలేశ్వరం మున్సిపాలిటీ కార్యాలయం కమిషనర్ వారికి తెలియజేసుకునేందుకు వచ్చారు. అసలు దేనికోసం వీరు ఈ యొక్క కమిషనర్ని కలిసేందుకు వచ్చారు అనే విషయాలు పూర్తి స్థాయిలో వారి నోటి వెంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? మాకు నా పేరు జగనన్న కాలనీలో నేను ఉంటానండి, రమేష్ అండి నా పేరు. మాకు అక్కడ ఇంతకుముందు మాకు 2000 ఇల్లు ఇచ్చారండి. 2000 ఇల్లు ఇస్తే పూర్తిగా పక్క సైట్లన్నీ కూడాను మనకు గుడని, బడని, అలాగే కమిటీ హాల్ అని ఇలా ప్రతి ఒక్కటి కూడాను శ్మశాన వాటికని వాటి కేటాయించారండి. ఆ కేటాయించిన తాలూకు ఇంతకుముందు నాయకులే చెప్పారండి వీటికి కేటాయించారని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాటిని భూమి దున్నించి ఆక్రమించుకొని ఇది మాది అంటూ వాళ్ళు మొక్కలు వేసుకొని ఈరోజు మాకు వెళ్ళడానికి కూడా దారి లేకుండా మేము అడ్డు పెడతాం, మీకు నచ్చింది చేసుకోండి అనే. జగనన్న కాలనీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో ఆ రైతు అక్కడ మీకు దున్నడం కానీ మొక్కలు వేసుకోవడం కానీ అలా చేశారు? ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి. 3 years బ్యాక్ ఇది మాది అనుకుంటూ వచ్చారండి. వస్తే మేము అందరం కూడా కాలనీ వాసులు అందరం కూడాను వెళ్ళడం జరిగింది. వెళితే అప్పుడు ఆ టైంలో మీరు కూడా అధికార న్యూస్ వారు కూడా వచ్చారు. వచ్చి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు వీడియో తీశారు, తర్వాత ఏమో న్యూస్లో కూడా రావడం జరిగింది. ఆనాడు ఎప్పుడైతే మనం అందరం కలిపి వెళ్ళామో వాళ్ళందరూ కూడా కామ్ అయిపోయారు. కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వారం రోజులు పట్టిండి మళ్ళీ దున్నడం, నిన్నేమో మొక్కలు వేయించడం ఇవి జరిగాయండి. మరి దీని మీద మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేశారా? ఇంతకుముందు తెలియజేసామండి. ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, అలాగే ఇంతకుముందు కమిషనర్ గారికి ఇచ్చాం. దాని మీద మరి వాళ్ళు చర్యలు చేసుకున్నట్టుగా ఉన్నారో మరి లేదో తెలియదు, కానీ ఉన్నారని అనుకున్నాను నేను. ఎందుకనంటే అప్పుడు ఆగిందండి. మరి ఆ రోజున వారు మీరు కమిషనర్ గారికి ఇచ్చినప్పుడు మరి మళ్ళీ ఇవాళ వాళ్ళు కంచేసి దున్నడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? నేనైతేనండి కావాలనే చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కాలనీలో 2000 ఇల్లు ఇచ్చారంటే వాళ్ళ తాలూకా మౌలిక సదుపాయాలు కంపల్సరీ ప్రభుత్వం మనకు కేటాయిస్తుంది. కానీ ఆ కేటాయించే పరిధిలో ఉన్నవి ఇవి మావి అనుకుంటూ అక్రమంగా వీళ్ళు చేస్తున్నారు. అలాగే ఇసుక మాఫియాలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నుండి ర్యాంప్ వేసుకొని దానికి 200, 300 ట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తూ ఇసుకను కూడా అక్రమంగా తరలిస్తూ మా రోడ్లు కూడాను ఈరోజు మీరు వచ్చారు దయనీయ పరిస్థితిలో ఉన్నాం మేము. ఎందుకంటే అసలు రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి, అస్సలు బాగోలేదు. అంటే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇచ్చారు, ప్రస్తుత ప్రభుత్వంలో వీరు మీ కాలనీకి ఏం చేశారు? ఇప్పటి వరకు అయితే ఏం లేదండి. ఇప్పటి వరకు లేదండి. ఇప్పటి వరకు మేము ఉన్న గుర్తింపు కూడా ఒక కాలనీ ఉందన్న గుర్తింపు కూడా ఏమీ ఇప్పటి వరకు లేదండి. ఇప్పుడు మీరు ఇసుక అక్రమాలు చేస్తున్నారంటున్నారు కదా, ఇసుక అక్రమాలు చేసేవారు ఎవరు? ఇసుక అక్రమాలంటే మనకిప్పుడు ఎవరైతే దున్నుతున్నారో మాది భూమి అనుకుంటున్నారో, మాది భూమి అని చెప్పి అంటున్నారో వాళ్ళే చేస్తున్నారండి. వాళ్ళు చేస్తూ మేము ఆ రోడ్లో తిరగండి, ఈ రోడ్లో తిరగండి పురమాయించిన వాళ్ళు కూడా వాళ్ళేనండి. దాని గురించి మేము ఆపడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో మేము చాలాసార్లు మేము చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, తర్వాత ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. వారి నుండి మీకు వచ్చిన స్పందన అండి, అధికారుల నుంచి వచ్చిన స్పందన? అధికారుల నుండి అయితే ఇప్పటి వరకు స్పందన అంటే ఏం లేదండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మాకు తెలిసినంత వరకు
మాకు స్పందన అయితే ఏమీ అనిపించలేదండి. ఇప్పటికీ తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ఎలా స్పందించారు, ఏమన్నారు దీని గురించి? దాని గురించి చర్యలు తీసుకుంటామన్నారండి. ఈ భూ కబ్జాదారుని ఎవరైతే ఉన్నారో అది ఏంటి, అది ఏ జోన్లో ఉంది, ఏంటి పరిస్థితి అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడాను నేను రిఫర్ చేస్తాను, వాళ్ళ ద్వారా కూడా నేను చేస్తానని చెప్పి హామీ జరిగింది. వారు మాకు పక్కా పట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మాదే ఈ భూమి, గతంలో మేము భూమి అమ్మినప్పుడు బఫర్ జోన్గా అది వదిలేశారు, ఆ బఫర్ జోన్లో మాకున్న పరిధిలో చదును చేసుకుంటున్నామని చెప్పేసి భూ యజమాని చెప్పడం జరిగింది. మేము ఇంటర్వ్యూ అడిగినప్పుడు మేము అధికారులు కబురు పంపించినప్పుడు మేము వారికి చూపిస్తామని అన్నారు. ఒకవేళ వారిదైతే ఏంటి పరిస్థితి? వారిదైతే మేము ఏంటంటే మాకు ఆ దారి అయినా కావాలి కదండి, ఆ దారి అయినా కల్పించాలి కదండి. మా కాలనీకి ఏంటండి ఇప్పుడు మేము రేవుకి దారి కావాలి కదండి, మాకు ఆ దారి కావాలి కదండి, దారి ఇవ్వాలి కదండి మాకు. అది కూడాను వాళ్ళదైతే తీసుకోమంటున్నాం, దానికి నేను అనట్లేదు. కానీ ఏంటంటే వాళ్ళదా మాదే. ఇప్పుడు మేము ఏం చేసామంటే కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కమిషనర్ గారు స్వయంగా చెప్పారండి, బఫర్ జోన్లో ఉన్నవి కట్టడాలు కానీ పండించుకోవడం కానీ ఏవి కూడా చేయకూడదని, బఫర్ జోన్లో ఉన్నవి చేయకూడదని చెప్పని స్వయంగా కమిషనర్ గారు చెప్పారు. కానీ వీళ్ళు చేస్తుందంటే అదే బఫర్ జోన్ పేరు పెట్టుకొని వీళ్ళు భూ కబ్జాకు పాల్పడుతూ వాళ్ళు ఏంటంటే దున్నుకొని అక్రమంగా ఈరోజు మొక్కలు కూడా నాటే పరిస్థితి వచ్చిందండి. ఇది పరిస్థితి మనం చూసాం కదా. ఇక్కడ ఏదైతే ఈ యొక్క బఫర్ జోన్లో ఎటువంటి కట్టడాలు కానీ అలాగే దున్నుకోవడం కానీ లేకపోతే పంటలు పండించుకోవడం కానీ చేయకూడదని చెప్పేసి కమిషనర్ తెలిపారని చెప్పేసి వీరు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది రైతు భూమా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన జగనన్న కాలనీ వాసులకు సంబంధించిన భూమా లేకపోతే బఫర్ జోన్లో ఉన్న భూమా ఏంటి అనేది అధికారులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి మరొక మహిళ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఆ జగనన్న కాలనీలో 7 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు అని చెప్పేసి మాకు ఫోన్ చేయడం జరిగింది కదా, అసలు ఆ ఇబ్బందులు ఏంటమ్మా? నమస్తే సారు. ఇబ్బందులు అంటే ఏమున్నాయి సారు? మరి రోడ్లు చూశారు, మరి బాగున్న మనసన్నా బాగలేని మనసన్నా అదే రోడ్లో తిరగాలి. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ రోడ్డు అయితే అసలు బాగాలేదండి. తర్వాత ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరికి మంది అనేసి ఆ రోజున చాలా మీటింగ్లో చెప్పడం జరిగిందండి జగనన్న కాలనీకి. మరి మేము ఎంతో సంతోషంగా ఇచ్చిన సెంట్లో అన్న సరే మేము జీవించడం జరుగుతుందండి. మరి ఇన్నాళ్ళు చాలా హ్యాపీగా కారు పోయి బట్టలు ఉతుక్కుండే వాళ్ళం, అంత బాగుండేదండి. మరి ఇప్పుడు అడ్డంగా కంచెలు వేస్తారు, అది మాదా వారదా అనేది తెలియదు కానీ పూర్తిగా మరి దారి అయితే కంపల్సరీ మాకు కావాలండి. ఎందుకంటే మరి మంచిగా చెడన్న ఏటుకెళ్ళి స్నానాలు చేస్తారండి. ఇక్కడి నుంచి శ్రావణ మాసాలు వస్తున్నాయి, మరి ప్రతి వారాలు చేసుకునే వాళ్ళు ఏటుకెళ్ళి స్నానం చేసుకొని రోడ్లు అవి పాడవడానికి కారణం అవునండి, ఇసుక దాన్ని మీరు ఎప్పుడు ఆపడం కానీ అది చాలా సార్లు చేసాం సార్, చాలా సార్లు ఆపే, చాలా సార్లు ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇచ్చాం, ఈ మున్సిపల్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చామండి. చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకైతే సరైన సమాధానం అయితే మాకు రాలేదండి. ఏంటంటే అసలు మనసులో ఉన్నామని గుర్తింపే లేదండి. ఇంకా సమాధానం మాకు ఏమవుతుందని మేము అనుకుంటున్నామండి. ఈ ఇన్ని అధికారులు మారినప్పటికీ సరే మాకైతే జగన్ కాలనీలో ఇచ్చారు, మేము అక్కడ ఉంటున్నాం. కానీ మేము అక్కడ 2000 గడప ఇచ్చారండి. అక్కడ 2000 గడపలో మరి ఎక్కువ తక్కువ నాకైతే పూర్తి తెలియదు. మరి ఇప్పుడు లేదంటే ఒక 100 కుటుంబాలన్నా ఉన్నాయండి అక్కడ. మరి ఈ 100 మంది కూడా అక్కడ ఉన్నారా? ఒక్కొక్క కుటుంబంలో 5, 6 ఉన్నారు, అబ్బాయిలు 2, 3 ఎక్కడో ఉన్నారు. కానీ మొత్తం ఫ్యామిలీ అయితే ఎక్కువ ఉన్నారండి. కనీసం వాళ్ళకి సదుపాయం లేదండి. వాళ్ళందరికీ బయటకు వెళ్ళినాక లేదు, ఒక ఆసుపత్రికి వెళ్ళిన దారి బాగాలేదండి, కరెంట్లు కూడా నాడంగా ఉంటాలేదండి. ఇప్పుడున్న ప్రభుత్వం రోడ్ల మీద ఏమి లేదండి. ఇప్పుడున్న ప్రభుత్వం అసలు మాకైతే ఉన్నామా లేదని గుర్తించట్లేదండి. మరి కనీసం మనసులో ఉన్నామని అసలు గుర్తించలేదండి. అదే ఓట్ల టైం అయితే మేము గుర్తొస్తాము, అప్పుడు బ్రతుకున్నామని ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా. ఏమి లేదండి, అస్సలు లేదండి. కనీసం బూడిద కూడా ఏమని ప్రాధాయపడి అడిగేవాడిని మేము. కనీసం దేవుడు పోతున్నామండి. చూడండి ఒకసారి ఎలా ఉందని జగనన్న పార్టీ వాళ్ళు ఒకసారి అక్కడ చెప్పినప్పుడు చూడండి బాబు మేము ఇలాంటి పరిస్థితులు ఉన్నాం, మీరన్నా మమ్మల్ని అర్థం చేసుకోండి, కనీసం ఒక లైట్ అయినా నాడంగా వేయండి. అసలు లైట్లు పేరుకున్నాయని లైట్లు కూడా సరిగా వెళ్ళట్లేదు. అలాగనేసి మేము అక్కడ 10 మంది కూర్చొని మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పుకోవడం జరిగిందంటే అప్పుడు కూడా అమ్మ మేము చేస్తామని అన్నారు. కొంతమట్టుకు లైట్లు కూడా వేసారండి. మరి ఎవరు వేసారన్నది కూడా నాకైతే పూర్తిగా తెలియదండి. అయితే తెలియదని ఎందుకు అంటున్నానంటే నాకు ఆరోగ్యం బాగాలేక కొంచెం అటు ఇటు తిరగటంలోన నేను లైట్ వేసేటానికి లేదు. మరి వాళ్ళు ఎవరి ద్వారా లైట్లు వేసారో కూడా తెలియదు. కానీ రోడ్లు బాగలేవండి. చుట్టూరు స్థలం ఉంది,
ఆ స్థలాల్లోన ఒకవైపు అంగన్వాడీ బడి, ఒక పక్క పిల్లల బడి, ఒక పక్క ఏమో ఈ ఆశ వాలంటీర్ల నర్స్ కన్నా పెట్టి చేస్తారమ్మా, ఈ హెల్త్ ఆఫీస్ ఏదో అంటున్నారండి, అది పెడతామన్నారు. అవి పెట్టలేదండి. ఇటేపు ఖాళీ స్థలంలోన ఈ కమిటీ హాల్ అనేసి, గుడి అనేసి ఇలాంటి కట్టింతారమ్మా అనేసి చెప్పారండి. మరి ఇంకా ఈ కింద కట్టే శ్మశానండి. మొన్న 6-7 చనిపోయారండి మా జగనన్న కాలనీలో. ఎక్కడికి మోసారు తెలుసా సార్ మీకు? 2 కిలోమీటర్ల దూరం మోసారండి ఆ శవానికి. కనీసం చనిపోయే కూడానా మేము అందంగా దానం చేసుకున్నాక మాకు ఒక శ్మశానం అనేది లేదండి మాకు. ఇప్పుడు మీకు హామీలు ఇచ్చారు నాయకులు అంటున్నారు కదా, ఆ హామీలు గత ప్రభుత్వ నాయకులు ఇచ్చారా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు ఇచ్చారా? మాకు సైట్లు ఎవరైతే ఇచ్చారో అప్పుడే చెప్పారండి ఇవన్నీ జరుగుతాయని. మరి ఆ ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే అసలు మేము మనుషుల కిందే మమ్మల్ని గుర్తించట్లేదండి. కనీసం ఎలాగున్నాము అనేసి కూడా మమ్మల్ని గుర్తించలేదండి. మరి మాకు చనిపోయాకన్నా మాకు ఎవరికన్నా అదే పరిస్థితి కదండి. ఎంత బతికినా ఏదో రోజు శ్మశానానికి వెళ్ళవలసిన మనుషులు కానీ శ్మశానమే మాకు లేదండి. 4 ఉన్న కుటుంబం ఉంటుంది, ఎవరు లేని వాళ్ళు ఉంటారు. 2 కిలోమీటర్ల దూరం ఒక మనిషికి శవానికి పట్టుకెళ్ళి ఎక్కడో దానం చేసుకునే దుస్థితి మా జానికి వాళ్ళకి ఉందండి ఈ రోజున. మాకు శ్మశానానికి అన్నిటికీ ప్రభుత్వం వారే మమ్మల్ని అర్థం చేసుకొని అన్నిటికన్నా కేటాయించి ఎంక్వైరీలు చేసి మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. జగనన్న చుట్టూ కమ్యూనిటీ సైట్ల కింద అనేకమైన సైట్లు ఉన్నాయి. అలాగే జగనన్న కాలనీ కోసం భూసేకరణ చేసినప్పుడు ఏవైతే మిగిలిపోయిన సైట్లు ఉన్నాయో ఆ భూముల్లో ఖచ్చితంగా మాకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైతే జగనన్న కాలనీ కట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు రోడ్లు లేవో ఆ రోడ్లు నిర్మించాలి. అలాగే అక్కడ సరైన లైటు వసతి కూడా లేదు, మంచినీటి వసతి కూడా లేదు. ఇవన్నీ కూడా కల్పించాలంటూ జగనన్న వాసులు తెలపడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఏ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కడతాము, అలాగే స్కూల్ కడతాము, అలాగే అంగన్వాడీ సెంటర్స్ పెడతాము, పార్కులు నిర్మిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అటువంటి వాటికి నోచుకోలేదు. అనంతరం వచ్చిన ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం, ఇప్పటి వరకు కనీసం మా జగనన్న కాలనీ వైపే తిరిగి చూసిన పరిస్థితి లేదు. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇకనైనా ప్రభుత్వ అధికారులు, నాయకులు స్పందించి సత్వన్యాయం చేయాలి. మాకు న్యాయం చేసి మా కనీస కోరికలు ఏవైతే ఉన్నాయో మేము అక్కడ బ్రతికేందుకు ఆ కోరికలను తీర్చాలని చెప్పేసి, అలాగే ఇప్పుడు ఏదైతే భూమి కబ్జాకు గురవుతుంది అని వీరు ఆరోపించడమో దానిపై ఖచ్చితమైన దర్యాప్తు చేసి అది రైతుదా లేక జగనన్న కాలనీకి సంబంధించిన సైటా అనేది తేల్చి ఖచ్చితమైన న్యాయం చేయాలని వీరు కోరడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార్ న్యూస్.